అంటే వైసీపీని ఖాళీ చేయడమే ఆయన జయమా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా అంశం ఉందా? లోకేష్ స్పీడ్ అంటే ఇప్పుడు మీరు వరుసగా చూస్తారు కదా, ఇప్పటికే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరుగుతుంది ఆతతంగా. అదైన తర్వాత తాజాగా విడుదల రజని మాజీ మంత్రి ఆమె మరిదిని అరెస్ట్ చేశారు. ఈయన ఈ లావాదేవీలు వీటన్నిటిలో వసూళ్ళు వీటన్నిటిలో ముఖ్య పాత్ర వహించారని స్పెసిఫిక్ కంప్లైంట్తో ఆయన అరెస్ట్ చేశారు. చాలా ఫిర్యాదులు ఉన్నాయి అది వరకు కూడా. ఇంకా మద్యం కుంభకోణం కూడా కొలికి తెచ్చేటట్టుగా మద్యం కుంభకోణంలో అలా చెప్పారు ఇలా చెప్పారు, ఇంకా దాదాపు జగన్ తలుపు వరకు దాన్ని తీసిపోతున్నారు. ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఊరికనే చేయరు కదా. అవును. కాబట్టి లోకేష్ రెడ్ బుక్ అని మామూలు వాళ్ళ సోషల్ మీడియాలో రెడ్ బుక్ ఇన్ ఫుల్ స్పీడ్ ఇటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ నిన్న కూడా మీతో అంటాను, మోడీ మే 2వ తారీఖున వచ్చే లోపల ఈ పనులన్నీ పూర్తి చేసి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలకడం వాళ్ళ ఉద్దేశంలాగా ఉంది. బహుశా జగన్ విషయం ఒకటి ఏమైనా మాట్లాడతారేమో కానీ మిగిలినవన్నీ అప్పటి వరకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన పోలీస్ అధికారి, మొన్నే నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన శ్రీనివాసులు చెప్తున్నారు, మా ఆఫీసర్లు ఎలా ఉంటారంటే పదవి పోయినా కానీ సుపీరియర్ బాస్ అనే అనుకుంటారు వాళ్ళు అని ఆయన జనరల్గా చెప్పాడు. నిజంగా ఈరోజు రిపోర్ట్ చూస్తే అలాగే ఉంది. ఆయన చీఫ్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పటిలాగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ పద్ధతిలో వాళ్ళు పోలీసులు చెప్తున్న రిపోర్టు. రెండోది విశాల్ గున్ని ఇంకో ఐపీఎస్ ఆఫీసర్, అతను స్పష్టంగా నేను పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తేనే నేను చెప్పానని చెప్పాడు. నువ్వు ఈ పని చేసి ఈమె జత్వాని మీద కేసు పెట్టి ఆమెను ఇరికించకపోతే నీ విశాఖకు మీ ట్రాన్స్ఫర్ నేను ఆపేస్తానని ఆయన నన్ను బెదిరించాడు అని. ఈయనేమంటాడు, మీరు ఒత్తిడి చేస్తే చెప్పానని ఆయన చెప్పాడు అంటాడు. ఆ మాట ఆయన కదా చెప్పాలి, వాస్తవం ఆయన కోర్టుకు చెప్పాలి. పైగా పోలీసు ఐపీఎస్ ఆఫీసరు ఏం సామాన్యుడు కాదు. కాబట్టి అనేక విధాలు చేయటమే కాకుండా అదేదో అన్నీ కలిసి వస్తాయన్నట్టుగా ఈయన కమిషనర్గా ఉన్నప్పుడు బాగా హోరాహోరీగా ఎదుర్కొన్న వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీలో చేరి అక్కడ అరెస్ట్ అయ్యి ఆయన కూడా అక్కడికి వచ్చాడు. సో రెడ్ బుక్ నిందితులు అలా రెడ్ బుక్ బంధితులు అందరూ ఒక చోటికి చేరుతున్న ఒక సన్నివేశం కూడా చూస్తున్నాం. మరి ఇది పోలీసు ఎక్కడికి దారితీస్తుంది మనకు తెలీదు. మద్యం కుంభకోణంలో 3700 కోట్లు. ఒకటి మద్యంలో కుంభకోణం ఉందనలో ఎవరికి సందేహం లేదు. లిక్కర్ కుంభకోణం అది అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ, ఇంకోరు ఉన్నప్పుడు తక్కువ, ఈ రాష్ట్రంలో ఎక్కువ, ఇంకో చోట తక్కువ తప్ప పాలకులకు పెద్ద ఆదాయ వనరు మద్యం. పైగా వీళ్ళు మొత్తం ప్రభుత్వం తరఫున అని ఇవేవి వాడకుండా ఇవి పేమెంట్ మెథడ్స్ ఏమి వాడకుండా హార్డ్ క్యాష్ కేవలం నగదు మాత్రమే అనడం ద్వారా నేరుగా తీసిపోయారనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ. సో ఇక్కడ ఈ రాజకేష్ రెడ్డి కూడా నాకు మా పార్టీ మా అధినేత అప్పగిస్తేనని నేను ఈ పని చేశాను, ఈ డబ్బులన్నీ నేను ఫలానా వాళ్ళకి ఇచ్చాను అని అందులో జగన్ పేరు కూడా ఆయన చెప్పాడని వాళ్ళు అంటున్నారు. మిగతా పేర్లన్నీ అయితే ఆయన చెప్పినట్టున్నాడు. అందులో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది A5గా. విజయసాయిరెడ్డి విషయంలో అప్రూవర్ లాగా ఈ విషయాలు చెప్పినా, పూర్తిగా బట్టలు ఇప్పుతాను ఇవన్నీ చెప్పినా విజయసాయిరెడ్డిని కూడా వదిలిపెట్టడం అనేది ప్రస్తుతానికి వాళ్ళ ఎజెండాలో లేనట్టుగా ఉంది. సో వరుసగా ఇంకొక ఆయన నంద్యాలకు చెందిన సజ్జల రెడ్డి గారు ఒక ఆయన, ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఈయన వాసుదేవ్ రెడ్డి, ఒక 5గురు ఇందులో కనిపిస్తున్నారు. సో అల్టిమేట్గా వీళ్ళని ధనుంజయ రెడ్డి అధికారి ఐఏఎస్ వీళ్ళందరూ కూడా జగన్కే ఇచ్చారు, అది మేము ఎస్టాబ్లిష్ చేస్తాం వాళ్ళ ఛార్జ్షీట్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం గమనిస్తే కూడా ఒకటైతే కనిపిస్తుంది. నిన్న వైసీపీ వాళ్ళ వార్నింగ్లు అది మనం మాట్లాడాం. వైసీపీ శిబిరంలో ఒక అలజడి అయితే కనిపిస్తుంది. జగన్ ఈరోజు కూడా ఆయన స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరితో మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడుతున్నారు. వరుసగా చాలా రోజులు నిశ్శబ్దంగా ఉన్న నాయకులందరూ 4-5 వచ్చి చేస్తున్నారు. అంటే ఏదో తుఫానుకు ముందు హెచ్చరికల్లాగా ఏదో జరగబోతుంది అని ఒకదానికి సిద్ధమవుతున్నట్టు కూడా వాళ్ళు కనిపిస్తుంది. మరి అది వ్యూహాత్మకంగా ఇప్పుడే జగన్ వరకు తీసిపోతారా, కొంత ప్రధాని తర్వాత కొద్దిగా వాయిదా వేస్తారో తెలియదు. కానీ ఈ మద్యం కుంభకోణం విడుదల రజనీతో ఆ కుంభకోణం ఆగిపోవచ్చు, ఇంకో చోట ఆగిపోవచ్చు. కానీ మద్యం కుంభకోణాన్ని మాజీ ముఖ్యమంత్రి వరకు తీసిపోవటం అన్నదే లోకేష్ స్పీడ్లో ఫైనల్ అని అంటున్నారు. అక్కడికి చాలామంది అయ్యారు కాబట్టి తర్వాత పోలవరము అక్కడ జరుగుతుంది. ఎట్లా ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు